నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి గురువుగారు మే 1వ తేదీ నుంచి నవమానికి వచ్చి సంచారాన్ని చేయబోతున్నారు. ఇక్కడ ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి జన్మ రాశిలోనే ఉంటున్న కేతు గ్రహము. కేతు గ్రహం అంటే మొండెలేని గ్రహం. అంటే హెడ్లెస్ ఓన్లీ బాడీ మాత్రమే ఉంటుంది, శరీరం మాత్రమే ఉంటుంది. సో ఇలాంటి గ్రహము జన్మరాశికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేది మనకు ఒక థాట్ అనేది, అంటే ఒక ఐడియా ఉండదు. ఊరికనే వెళ్ళడము, ఒక డల్గా ఉండడము, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడము, ఎవరితో ఏం మాట్లాడడంలే అన్నట్టుగా ఉండడము, తర్వాత వృథా కోపం రావడము, భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ రావడము, సో తర్వాత తరచూ మర్చిపోవడం లాంటిది. అంటే ఏదో ఒకటి, ఎక్కడో ఒకటి వస్తువుని అక్కడ పెట్టి ఉంటారు, మర్చిపోయి వెళ్ళిపోవడం లాంటివి, మళ్ళీ గుర్తు చేసుకోవడము. అంటే ఒక డైరెక్షన్ ఉండదు, కేతువుకి ఒక డైరెక్షన్ ఉండదు. ఇలాగే వెళ్ళాలి అనేది తనకు ఏమీ ఉండదు. సో ఇలా కేతు గ్రహం జన్మరాశులకు వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ 2023 కన్యా రాశి వాళ్ళు కొంచెం చాలా ఇబ్బంది పడి ఉంటారు. అందులోన అక్టోబర్ నుంచి చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఈ ఏదైతే ఉందో ఈ ఒక కన్యా రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఉంటున్న రాహు, ఇవన్నీ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ సప్తమ స్థానం అంటే మీ భార్య లేదా మీ భర్త లేదా పార్ట్నర్షిప్ బిజినెస్, దాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ జన్మరాశిలో ఉంటున్న కేతు అంటే మీరు. జన్మరాశి అంటే మనం ఎలా ఉంటున్నాం, మనం ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఇది జన్మరాశి, జన్మలగ్నం. మొదటి మనం బాగుంటే అవతల వాళ్ళని ఎలాగో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనమే ఇబ్బందిలో ఉన్నాము. సో అప్పుడేమవుతుంది, ఈ ఒక గురువుగారు ఎప్పుడైతే మే 1వ తేదీ నుంచి 2024 మే 1వ తేదీ నుంచి జన్మరాశినికి దృష్టి పెడతాడో అప్పుడు కొంచెం మీ ఒక డైరెక్షన్ కనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు నేను తప్పు చేసేసాను, ఇట్లా చేయకూడదండి, ఇట్లా చేయాల్సి ఉండే, సో ఇలానే వెళ్ళాలి కొద్దిగా. సో పాజిటివ్ మైండ్ సెట్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. జన్మరాశిని చూస్తున్నాడు కాబట్టి అపీరియన్స్, మన ఒక మాట్లాడే పద్ధతి కావచ్చు, మన ఒక దిననిత్యం మనము పాటించే విధానాల్లో కొన్ని మార్పులు వచ్చే సూచనలు ఉంటాయి. మనం మారితే అవతల వాళ్ళని మార్చడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు గురు దృష్టి మీకు జన్మరాశి మీద పడుతుంది కాబట్టి ఒక డివోషనల్గా, ఒక స్పిరిచువల్గా వెళ్ళడము, తర్వాత ఒక నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడము. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఎవరైనా మొక్కుబడి కట్టుకొని ఉంటారు, ఈ గురువు గారు బాగలేదు, తర్వాత ఏదైతే మీరు చాలా ఇబ్బంది పడుతూ వస్తున్నారో ఏదో ఒక దేవుడికి మొక్కుబడి కట్టి ఉంటారు. ఇప్పుడు దాన్ని తీర్చడానికి వెళ్ళే అవకాశాలు రావడము, తర్వాత మీ ఒక భార్య లేదా భర్త మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లాంటిది, తర్వాత తీర్థక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, తర్వాత కన్యా రాశి లేదా కన్యా లగ్నం వాళ్ళకి ఇన్ని రోజులు మీ ఒక సోదరుల మధ్య ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు కనుకైతే అవి తొలగిపోవడం లాంటివి. తర్వాత పంచమాన్ని కూడా చూస్తున్నాడు గురువు గారు. ఇక్కడ పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి మీ రాశి నుంచి పంచమ స్థానం అంటే మకరాన్ని చూస్తున్నాడు కాబట్టి సంతానం విషయంలో ఇబ్బందులు తొలగిపోవడము, తర్వాత ఈ యొక్క భార్యాభర్తల మధ్య సఖ్యత లాంటిది పెరిగే సూచనలు, తర్వాత మీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ రావడము, సమాజంలో మిమ్మల్ని గుర్తించుకోవడం, ఇలాంటి వ్యక్తి ఇలాగా మంచివాడు, మంచి వ్యక్తి, ఇలాంటిది ఒక ఐడెంటిఫికేషన్, గౌరవం లభించడము. తర్వాత ఇక్కడ ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇన్ని రోజులు ఏదైతే ఎడ్యుకేషన్లో కొద్దిగా పెద్ద ఎడ్యుకేషన్ సీట్ల కోసం, మెరిట్ల కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేసి కొద్దిగా ఇబ్బందులు పడ్డారో ఇక మీద అలాంటివి జరగవు. కొద్దిగా ఎడ్యుకేషన్ రీత్యా పాజిటివ్ రెస్పాన్స్ కానీ పాజిటివ్ రిజల్ట్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మిమ్మల్ని ఎవరైతే అపార్థం చేసుకొని ఉంటారో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి క్షమించండి అని అనడం లాంటివి. సో పాజిటివ్గా ఉంటుంది 2024 మే 1వ తేదీ నుంచి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మే మంత్ మొత్తం కూడా గురువు గారు అస్తంగతమై ఉంటారు, అంటే గురుమౌఢ్యం జరుగుతుంది. అంటే క్రమేణంగా జూన్ నుంచి మీకు కన్యా రాశి వాళ్ళకి ఒక పాజిటివ్, అంటే ఒక మంచి ఆలోచనలు,
మంచి శుభకార్యాలు, మంచి వేడుకలు లాంటివి దానికి హాజరవడం లాంటివి, ఇంట్లో శుభకార్యాలు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడం లాంటిది. సో ఇవన్నీ కూడా తర్వాత సోదరుల మధ్య సఖ్యత పెరగడము, సంతానం కాని వాళ్ళకి సంతానం పెరగడము, సంతానం రావడము. తర్వాత ఇక్కడ పంచమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరైతే కించపరిచి మాట్లాడి ఉంటారో వాళ్ళే మీకు వచ్చి గౌరవం లాంటిది ఇవ్వడము. సో ఇలాంటివన్నీ పాజిటివ్గా ఉండబోతున్నది ఇక మీద. సో కన్యా రాశి వాళ్ళు ఇన్ని రోజులు ఏదైతే మీరు ఇబ్బందులు పడ్డారో ఇక మీద అవన్నీ తగ్గుముఖం అవుతాయి. ఒకసారి మీ జన్మజాతకంలో కూడా ఒకసారి మంచి గ్రహ దశ నడుస్తున్నట్లు కనుకైతే మరింత పాజిటివ్గా మారి మరిన్ని శుభ ఫలితాలు మీకు అందుతాయి. ఈ కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి గురువారం గణపతికి, ఎస్పెషల్లీ గణపతికి పసుపు నీళ్లతో, కొబ్బరి బొండం నీళ్లతో అభిషేకము, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే ఒక మంత్రాన్ని 108 సార్లు చదువుకోవడము, తర్వాత గురు చేతలు లాంటివి చదువుకోవడము, ఎస్పెషల్లీ కామాక్షి అమ్మవారికి కొబ్బరి బొండం నీళ్లతో కొద్దిగా అభిషేకం లాంటిది అమ్మవారిని దర్శించుకోవడానికి మీరు ప్రయత్నం చేసుకున్నట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే